2025లో ఈ పేరుతో ఉన్న స్త్రీ కారణంగా కుంభరాశి వారికి అదృష్టం పడుతుంది. దుఃఖం దూరం కాబోతోంది. నమ్మలేని రాజయోగం పడుతుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. 2025లో కుంభరాశి వారికి ఏ స్త్రీ కారణంగా వీరి జీవితం మారబోతోంది, వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది, వీరికి ఏ విధమైన రాజయోగం పడుతుంది అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. 2025లో ఈ పేరుతో ఉన్న స్త్రీ కారణంగా కుంభరాశి వారికి అదృష్ట యోగం కలుగుతుంది. ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో పేరు ఏ వ్యక్తికైతే మొదలవుతుందో తెలుగులో సా అనే అక్షరం, ఇంగ్లీష్లో ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ కారణంగా మీ జీవితం అయితే మొత్తం కూడా మారబోతూ ఉంది. ఆ స్త్రీ మీ జీవితంలోకి ప్రవేశించబోతూనే మీకు అష్ట ఐశ్వర్యాలు కూడా తీసుకువస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఇప్పటి వరకు కూడా మీరు అనుభవిస్తున్నటువంటి బాధలు, కష్టాలు అన్నింటి నుండి కూడా ఈ సమయం అయితే మీకు పూర్తిగా అవన్నీ కూడా తొలగిపోతాయి. ఆ స్త్రీ కారణంగా మీ జీవితం అయితే పూర్తిగా మార్పు చెందబోతూ ఉంది. అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తుంది. ప్రారంభించబోయే పనులలో కాలానుగుణంగా ముందుకు సాగితే మేలు జరుగుతుంది. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. నూతన వస్తువులు సేకరిస్తారు. అనవసర ఖర్చులను అదుపులో ఉంచండి. దుర్గా ఆరాధన శుభప్రదం. ప్రారంభించబోయే పనిలో చక్కటి కార్యసిద్ధి ఉంటుంది. ఉద్యోగ ఫలాలు అనుకూలంగా అందుకుంటారు. మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఆర్థికంగా చాలా చక్కటి ఫలితాలు అయితే ఉంటాయి. గొప్ప పనులను చేపడతారు. అనుకున్నది నెరవేరుతుంది. స్వస్థాన ప్రాప్తి సూచనలు కూడా ఉన్నాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందుగా కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగండి. తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేస్తారు. మీకు ఈ సమయం అంతా కూడా మేలు జరుగుతుంది. ఇష్ట దైవాన్ని జపించినట్లయితే మీకు అంతా కూడా అనుకూల మార్పు అయితే ఈ సమయంలో కనిపిస్తూ ఉంది అని చెప్పడంలో సందేహం లేదండి. ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. మీ విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో గ్రహాల మార్పు కారణంగా వీరికి ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి. 2025 వీరి ప్రేమ సంబంధాలకు ఏ విధంగా ఉండబోతోంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంవత్సరం ప్రేమ మరియు సంబంధాలకు చాలా ప్రోత్సాహకరంగా మరియు సానుకూలమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వివాహిత జంటలు వారి యొక్క జీవితంలో చాలా మంచి రోజులను ఈ సమయంలో అనుభవిస్తారు. వ్యాపారంలో ఉన్న వ్యక్తులు కూడా తమ యొక్క వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి గొప్ప అవకాశాలను కూడా ఈ సమయంలో పొందుతారు. అంతేకాదు రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. మీరు ప్రజలలో ప్రసిద్ధి చెందుతారు. 2025 ప్రారంభంలో శని మీ మొదటి ఇంటిలో సంచరిస్తాడు. దీని కారణంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆనందంగా మీరు లాభాలను పొందడంలో సహాయపడే కొత్త ఆలోచనలను పొందుతారు. మీ అనుభవం కారణంగా మీరు ఆ ప్రాజెక్టులను కూడా చక్కగా మరియు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ యొక్క సహోద్యోగులచే ప్రశంసలు అందుకుంటారు. ఏదైనా పని నిమిత్తం విదేశాలకు వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నవారికి ఈ సమయం కోరిన కోరికలు నెరవేరుతాయి. బహుళజాతి కంపెనీలతో పనిచేసే వారికి ఈ సమయం అనుకూలత అనేది కనిపిస్తుంది. మీరు మీ కెరియర్లో కూడా చక్కగా ఎదిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీ జీవితం కూడా పెరుగుతుంది. లేదా మీరు బోనస్లు కూడా ఈ సమయంలో పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు చాలా డబ్బు సంపాదించడానికి అనేకమైన మార్గాలు అయితే ఉన్నాయి.
మీ యొక్క వైవాహిక జీవితంలో హెచ్చుతగ్గులు అనేవి ఉంటాయి. ఈ సమయంలో మీరు మీ యొక్క భాగస్వామితో తగాదాలు లేదా వాదోపవాదాలు కూడా కలిగి ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో మీరు కోపం తెచ్చుకోవడం మరియు అసభ్య పదజాలం ఉపయోగించడం కూడా మానుకోవాలి. అక్టోబర్ నెల 2025 నుండి డిసెంబరు నెల 5వ తేదీ 2025 వరకు కూడా మీ డబ్బు విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. వ్యాపారంలో గణనీయమైన పెట్టుబడి పెట్టవద్దు. మీ యొక్క వ్యాపార భాగస్వామితో విభేదాలు కలిగి ఉంటారు. మీరు జాగ్రత్తగా ఉండాలి. సరైన పరిష్కారాన్ని కనుగొని జాగ్రత్తగా వస్తువులను నడపాలి. ఈ సంవత్సరం మీరు కుంభరాశికి చెందినటువంటి వారికి మరియు ఆహ్లాదకరమైనటువంటి ఫలితాలు అయితే వస్తాయి. మీరు శనివారం రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేసి సాయంత్రం పీపల్ చెట్ల దగ్గర దీపారాధన చేసినట్లయితే మీ జీవితంలో ఎంతో ఆనందం మరియు శ్రేయస్సు కూడా కనిపిస్తుంది. కుంభరాశి వారి యొక్క ఆర్థిక జాతకం 2025 ప్రకారం ఆర్థిక విషయాలకు ఇది మంచి సంవత్సరంగా చెప్పబడుతుంది. ప్రారంభ నెలలు మీకు అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి. ఎందుకంటే డబ్బు ప్రవాహంగా మారి మీ వద్దకు చేరుతుంది మరియు మీ యొక్క ఆర్థిక స్థితి చాలా మెరుగుపరుచుకోవచ్చు. మీ స్నేహితుడితో కలిసి కొత్త వ్యాపారాన్ని వెంచర్లను కూడా ప్రారంభించే అవకాశాలు అయితే ఈ సమయంలో మీకు పూర్తిగా కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదండి, కుంభరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో ఎవరైతే జన్మించి ఉన్నారో వారు కుంభరాశికి చెందుతారు. రాశి చక్రంలో కుంభరాశి 11వ రాశి. ఈ రాశికి అధిపతి శనిగా కూడా మనం చెప్పవచ్చు. ఈ కుంభరాశిని స్థిర రాశి, వాయుతత్వ రాశి, శీర్షోదయ రాశి అని పిలుస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని, గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు. చక్కటి ముఖ వర్చస్సు కూడా కలిగి ఉంటారు. సుందరమైన స్వరూపంతో ఎప్పుడు కూడా సంతోషంగా, ఉల్లాసంగా బయట వారికి కనిపిస్తూ ఉంటారు. వీరికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది. కార్యదీక్ష, కార్యదక్షత కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించిన తర్వాత కార్యసాధన చేస్తారు. వీరికి అంతేంద్రియ విద్యపైన అధికమైన ఆసక్తి కూడా ఉంటుంది. వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తూ ఉంటారు. ఎటువంటి ఆశ కూడా లేకుండా పనులను పూర్తి చేస్తూ ఉంటారు. తమ ఆలోచనలను ఎప్పటికీ ఎవరికి కూడా తెలియనివ్వరు, బయట పెట్టరు కూడా. తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి కూడా తెలియనివ్వకుండా వీరు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. తాము ఎప్పుడూ కూడా గుంభనంగా ఉండే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారి సున్నిత స్వభావాలు కావున ఏ చిన్న మాట అన్నా సరే వీరు నొచ్చుకుంటూ ఉంటారు. అందరికీ సాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేత ఈ రాశి వారిని అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చని పని. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తూ ఉంటారు. ఈ రాశి వాయుతత్వ రాశి. మీరు ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు, ప్రణాళికలు రచిస్తూ ఉంటారు, పథకాలు వేస్తూ ఉంటారు. కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయి వీరికి ఎవరికీ తెలియదు. సాంఘిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటూ ఉంటారు. కొత్త విషయాలను తెలుసుకున్నట్టుకు ఆసక్తిని కూడా కనపరుస్తూ ఉంటారు. నూతన ప్రదేశాలను సందర్శించడం కూడా వీరికి చాలా ఇష్టం. చూసారు కదండి, కుంభరాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.